సరితకు శ్రీకాంత్కు కొత్తగా పెళ్ళైంది. సరిత సుమారుగా ఉంటుంది, చామన ఛాయ రంగుతో. కానీ శ్రీకాంత్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. హీరో శ్రీకాంత్ లాగే గడ్డం ఉంటుంది, చాలా బాగుంటాడు. మొదట సరితను చూసుకోవడానికి వచ్చిన శ్రీకాంత్కు సరిత కంటే సరిత వాళ్ళ అమ్మ విశాలను చూడగానే మతిపోయినంత పనైంది. 40 సంవత్సరాలు పైబడిన అస్సలు నలగని అందంతో, తెల్లటి పాలమేఘల్లాంటి శరీర ఛాయతో, మంచి శరీర సౌష్ఠవంతో, కొలిచి మరీ అమర్చాడా అన్నట్టుండే అవయ సంపదతో, మత్తెక్కించే కళ్ళతో, నల్లటి పొడవాటి జడతో చూడగానే కసి పుట్టించే విధంగా ఉంది. విశాల భర్త చిన్న వయసులోనే చనిపోవడం వల్ల పాపం అత్తగారికి పెద్దగా నలుగుడు లేనట్టుంది అనుకున్నాడు శ్రీకాంత్. అత్తగారిని, ఆవిడ అందాన్ని చూడగానే పాపం చాలా జాలి వేసింది. అత్తగారి అందం అడవి కాచిన వెన్నెల అయిపోతుందని తన మనసులో తానే చాలా బాధపడ్డాడు శ్రీకాంత్. శ్రీకాంత్కు అత్తగారికి మామగారు లేని లోటు తీర్చాలని, ఆవిడను అన్ని విధాలుగా ఆదుకోవాలని, తన గుండెలపైన ఆవిడను పడుకోబెట్టుకొని ఓదార్చాలని శ్రీకాంత్ సరితతో పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. అసలు కూతురు కంటే అత్తగారిపైనే అల్లుడి మనసంతా. సరితతో పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఆకలిగా ఉన్న పులిలాగా అత్తగారితో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆవిడను తన వలలోకి లాగి ఆవిడ అందాన్ని జుర్రుకోవాలని చాలా ఆతృత పడుతున్నాడు. ఆ శుభ సమయం రానే వచ్చింది. శ్రీకాంత్, సరిత హనీమూన్ ముగించుకొని సరాసరి సరిత పుట్టింటికైతే వచ్చారు. గులాబీ రంగు చీర కట్టుకొని ఎదురొచ్చిన అత్తగారిని చూసి శ్రీకాంత్కు నోరూరింది. ఆవిడ వంగి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిస్తుంటే శ్రీకాంత్ చేతులకు దురద పుట్టింది. ఆవిడను అలాగే వెనక నుంచి వాటేసుకోవాలని ఎంతో కోరిక పుట్టింది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. తనకు కావాల్సింది చిన్న చిన్న ఆనందాలు కాదు, అత్తగారిని పూర్తిగా తన వశం చేసుకోవాలని, తన కింద ఉంచుకోవాలని అనుకున్నాడు. కాబట్టి తన ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళగానే అత్తగారు భోజనం వడ్డించారు. అత్తగారి వంట ఎంతో బాగుందని పొగుడుతూ తన మాటలతో ఆవిడను ఇంప్రెస్ చేశాడు. తనకు కూడా వంట బాగా వచ్చని, రేపటి నుంచి అత్తగారికి సహాయం చేస్తానని చెప్పాడు. అయ్యో, మీకెందుకండి శ్రమ, అవన్నీ నేను చూసుకుంటాను కదా అంది విశాల. అది కాదత్తగారు, మా ఇంట్లో మగవాళ్ళకు కూడా వంట అలవాటు ఉంటుంది. ఆడవాళ్లను వంటింటికి పరిమితం చేసి మగ్గిపోయేలా చేయటం మాకు ఇష్టం ఉండదు. ప్రతి పనిలోనూ మా చేయి కూడా వేసి ఆడవాళ్లకు శ్రమ తగ్గించడమే మా పని అంటూ భోజనం వడ్డిస్తున్న అత్తగారి నడుం వైపు చూపు సారించాడు, ఎవరూ తనను చూడకుండా. అవునా బాబు, మా సరిత చాలా అదృష్టవంతురాలు, ఇలాంటి సహాయం చేసే భర్త దొరికినందుకు అంది విశాల. అదృష్టం మీ అమ్మాయిది మాత్రమే కాదండి, మీది కూడా. ఈ అల్లుడు రేపటి నుంచి మీకు ఎంత శ్రమ తగ్గించి సహాయం చేస్తాడో మీరే చూడండి అంటూ భోజనం ముగించి అక్కడి నుంచి లేచాడు. ఆ తర్వాత 1-2 సార్లు అత్తగారిని అనుకోకుండా గుద్దినట్టు ఆవిడను తాకాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి సరిత స్నానానికి వెళ్ళడం గమనించి శ్రీకాంత్ మెల్లిగా వంటింట్లో చేరాడు. సీరియస్గా టిఫిన్ ప్రయత్నంలో ఉన్న విశాల వెనుకగా వెళ్ళి సైలెంట్గా నిలబడ్డాడు. విశాల ఒంటి నుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ విశాల చెంపల మీద నుంచి మెడవంపులోకి జారే చెమట బిందువును చూసి, అయ్యో, దానంత అదృష్టం కూడా నేను చేసుకోలేదు అని అనుకుని బాధపడ్డాడు. అమాంతం ఏదో కావాలని వెనక్కి తిరిగిన విశాల ఎదపొంగులు వచ్చి అమాంతం శ్రీకాంత్కు తాకాయి. విశాల ఒక క్షణం కంగారు పడింది, కళ్ళు మూసుకుంది. సారీ శ్రీకాంత్, మిమ్మల్ని చూడలేదు అంది. పర్వాలేదత్తగారు అంటూ శ్రీకాంత్ ఆమె 2 భుజాల మీద చేతులు వేసి నిమురుతూ, కంగారు పడకండి, నేనే సైలెంట్గా వచ్చాను అంటూ ఆవిడను సముదాయించాడు. సుతిమెత్తని అత్తగారి యద సంపద తాకిన స్పర్శ ఎంతో నచ్చింది. అతనికి
ఒంట్లోని నరనరాలకు అది పాకి విశాల మీద కోరిక ఇంకా ఎక్కువైంది. ఒక్క క్షణం ఆవిడ భుజాలు నిమిత్తం ఉండిపోయిన శ్రీకాంత్ విశాలను మెల్లగా అడిగాడు. ఏమైనా తగిలిందా అత్తయ్య అని. లేదు బాబు అంటూ విశాల సర్దుకుంది. ఏం చేస్తున్నారు? నేనేమైనా హెల్ప్ చేయనా అన్నాడు. విశాల ఏదో అంటుండగా ఈలోపు అక్కడికి సరిత రావడంతో శ్రీకాంత్ మెల్లగా వంటింట్లో నుంచి జారుకున్నాడు. పైకి చెప్పలేకపోయినా ముందు రోజు నుంచి తనకు కొంచెం కొంచెం తగులుతున్న మగస్పర్శ విశాలలోని కోరికను మెల్లగా రగల్చడం మొదలుపెట్టింది. అసలు శ్రీకాంత్ ప్రయత్నం కూడా అదే, ఆవిడలోని కోరికను రెచ్చగొట్టాలని. అసలు ముందు రోజు తగిలిన శ్రీకాంత్ స్పర్శ, అతడి మత్తెక్కించే చూపులు విశాలకు ఏదో సంకేతాలను ఇస్తున్నట్టుగా అనిపించింది. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర కరువైంది. పక్క గదిలో ఉన్న కొత్త జంట ఎలా సంభోగిస్తున్నారా అన్న ఊహ ఆమెలో ఆవేశాన్ని రేకెత్తించింది. భర్త బ్రతికున్నప్పుడు తను అనుభవించిన సుఖాన్ని గుర్తు చేసుకుంది. అతడు పోయిన దగ్గర నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకుంటూ వస్తున్న తన ఆడతనాన్ని అల్లుడు దోచుకుంటాడేమో అనిపించింది. కానీ పొద్దున్నే ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు నార్మల్గా తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టింది. అమ్మాయి అల్లుడు తొందరగా వెళ్ళిపోతే బాగున్ను, లేకపోతే తన మనసు, శరీరం ఏ క్షణంలోనైనా అదుపు తప్పే ప్రమాదం ఉందని అనుకుంటుంది. కానీ ఇప్పటిలో అత్తవారింటికి వెళ్ళడానికి మంచి రోజు లేదని కూతురి అత్తగారు ఫోన్ చేయడంతో ఇక ఏమీ చేయలేక అలా ఉండిపోయింది. 2 రోజులు అతి భారంగా గడిచాయి. శ్రీకాంత్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. అత్తగారిలో కోరికను రగిలించి తన కోరికను ఆవిడ మీద తీర్చుకోవడానికి పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. విశాలకు ఒక పక్క నుంచి భయంగా ఉన్న అల్లుడు చేసే చిలిపి పనులకు విశాల ఎంజాయ్ చేస్తుంది. ఎన్నో రోజుల నుంచి మగాడి స్పర్శ లేని ఆవిడ వంపు సొంపులు నునుపుదేలి నిక్కబొడుచుకొని వేడెక్కిన పెనంలాగా కాలిపోతున్నాయి. రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువైంది. ఏం చేయాలి? ఏదో ఒక విధంగా నా అందచందాల బరువును దించుకోవాలి. కాలిపోతున్న తన శరీరానికి మగస్పర్శ కావాల్సిందే. నిజంగా అల్లుడికి కూడా తనంటే ఇష్టమేనా? కూతురికి తెలియకుండా ఇలా అల్లుడితో సంబంధం పెట్టుకోవడం తప్పు కదా అంటూ మనసు చెప్తున్నా శరీరం మాత్రం తన మాట వినడం లేదు. పోనీ బయట ఎవరితోనైనా ఆ పని చేద్దామంటే తన వ్యవహారం బయటకు పొక్కుతుందేమో అని భయం వేస్తుంది. అదే అల్లుడితో అయితే ఎంతకాలమైనా గుట్టుగా వ్యవహారం సాగించవచ్చు అనుకొని తనను తాను సిద్ధం చేసుకుంది. ఎలాగో తనకు వేరే సంతానం లేకపోవడం వల్ల అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటే ఇక తన ఆటలకు ఎలాంటి అడ్డు ఉండదు అనుకొని అల్లుడితో సయ్యాటకు సిద్ధమైంది మెల్లగా. రాత్రుల్లో నిద్ర పట్టనప్పుడు అల్లుడు తన పక్కలో ఉన్నట్టు ఊహించుకుంటూ అతడి చేతి స్పర్శ తనకు తగులుతున్నట్టు తన అందాలను తనే తడుముకుంటూ సంతృప్తి పడేది. కానీ ఆ తృప్తి విశాలకు సరిపోవటం లేదు. ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. శ్రీకాంత్ కూడా అత్తగారిలోని మార్పు మెల్లగా గమనించసాగాడు. మొదట్లో ఆమె చూపులలో, చేతలలో కనపడిన భయం, బెరుకు ఇప్పుడు కనపడడం లేదు. అల్లుడిని డైరెక్ట్గా చూడటం, కావాలని అతడి ముందు తన అందాలను ప్రదర్శన చేయటం, తన శరీరం మరింతగా అందంగా కనపడేలాగా చీరలను కట్టుకోవడం లాంటివి చేస్తుండడం గమనించాడు. అత్తగారి అందాలు అల్లుడికి కనువిందు చేస్తున్నాయి. అత్తగారు తన దారిలోకి వస్తున్నందుకు అల్లుడు కూడా సంతోషించాడు. తన కోరిక తీరే సమయం చాలా తొందరలోనే ఉందని సంతోషించాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సరిత తన ఫ్రెండ్ డెలివరీ అయిందని చూడటానికి వెళ్తానని అడిగింది శ్రీకాంత్ని. ముందే ఒప్పేసుకుంటే సరితకు అనుమానం వస్తుందని నేను కూడా రానా అని అడిగాడు. నువ్వెందుకు ఆడవాళ్ళుండే ప్లేస్కి అంటూ శ్రీకాంత్ను రావద్దంది. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ దగ్గరకు పక్క ఊరికి వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పింది సరిత. ఆ మాట చెప్తుండగా శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నాడు. అత్తగారి మొహంలోని భావాలను చదువుతున్నాడు.
కానీ విశాల తన మొహంలో ఏ భావము వ్యక్తీకరించడం లేదు. ఏమీ ఎరగనట్టు అల్లుని కూడా తీసుకెళ్ళు అంది. నా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్తుంటే మధ్యలో మీ అల్లుడు గారెందుకు అంటూ సరిత బయలుదేరి వెళ్ళిపోయింది. విశాల ఏమీ ఎరగనట్టు వంటింట్లోకి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరి గుండెల్లోనూ దడ మొదలైంది. టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి కోరిక ఉందని ఇద్దరికీ తెలుసు. కానీ ముందుగా ఎవరు చొరవ తీసుకోవాలన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కాక ఒక అరగంట అలాగే ఉండిపోయారు. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విశాల మెల్లగా వంటింట్లో నుంచి బయటకొచ్చి బెడ్రూమ్ వైపు చూసింది. అల్లుడు ఏం చేస్తున్నాడు అని. బాబూ అంటూ పిలిచింది. భోజనం వడ్డించనా అంటూ బయట నుంచే పిలిచింది. శ్రీకాంత్ పలకలేదు. తను ఒక 2 నిమిషాలు పలకకుండా ఉంటే అసలు అత్తగారు ఏం చేస్తుందో చూద్దామని శ్రీకాంత్ మంచం మీద పడుకొని నిద్ర నటిస్తున్నాడు. విశాల 2-3 సార్లు పిలిచి అల్లుడు పలకపోయేసరికి బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది. శ్రీకాంత్ పడుకోవడం చూసి బయటకు వెళ్ళబోయింది. ఆగండత్తా, ఎక్కడికి అంటూ గొంతు వినిపించింది. భోజనం వడ్డించనా అని అడుగుదామని వచ్చాను. మీరు పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోతున్నాను అంది అత్తగారు. నాకు భోజనం ఆకలి వేయడం లేదు, వేరే ఆకలి వేస్తుంది అన్నాడు. ఏం బాబు, ఇంకేం కావాలి, స్వీట్ ఏమైనా చేయమంటావా అని అడిగింది. స్వీట్ కావాలి అత్త, కానీ అది వంటింట్లో లేదు, నీ దగ్గర ఉంది అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి బెడ్రూమ్ తలుపు మూసేశాడు. ఆమె వెనుకగా వాటేసుకున్నాడు. విశాల ఏమీ మాట్లాడలేకపోతుంది. ప్రతిఘటించడం ఆమె వల్ల కావడం లేదు. ఎందుకంటే అల్లుడింటికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రాత్రులు ఊహలని తను ఊహించుకుంటూ నిద్రకు దూరమైంది. ఆ ఊహ ఇప్పుడు నిజమవుతుంటే కాదని అనలేకపోతుంది. కానీ మౌనంగా ఊరుకుంటే అల్లుడికి అలసైపోతాను అనుకొని ఏంటి బాబు నువ్వు చేసేది అంది కొంచెం కటువుగా. శ్రీకాంత్ అసలు భయపడకుండా ఎందుకు అత్త కోరికను దాచుకుంటావు? మీ చూపులు, మీ ప్రవర్తన, మీ నడవడిక నాకు అర్థం కావడం లేదు అనుకుంటున్నావా? మీకు నేను కావాలని నేను వచ్చిన 2వ రోజు నుంచి నాకు అర్థమైంది. నాలాగే నువ్వు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు. ఇప్పుడు అవకాశం వచ్చింది, దీన్ని అస్సలు జారవిడ్చుకోకూడదు. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. నీకు మామలేని లోటు తెలియకుండా నేను సుఖపెడతాను. అసలు నీ కూతుర్ని చూసి కాదు, నిన్ను చూసే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నది. నీ కూతురు నాకు బోనస్ అంతే. శ్రీకాంత్ మాట్లాడుతూ ఉన్నా అతడి పని అతడు చేస్తూనే ఉన్నాడు. విశాల మెడ మీద అతడు మీసాలు గిలిగింతలు పెడుతుంటే ఎన్నో రోజుల నుంచి కలయికకు దూరమైన ఆమె శరీరం ఇక వశం తప్పుతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం గాల్లో తేలుతోంది. ఇక ఇప్పుడు శ్రీకాంత్కి అడ్డు చెప్తే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో అని అతడికి సంతోషంగా లొంగిపోయింది. శ్రీకాంత్ ఆమెను తన వైపు తిప్పుకొని, అబ్బా, పెళ్లి చూపుల రోజు నుంచి ఈ అందం నాకు పిచ్చెక్కిస్తోంది. ఇన్ని రోజులకు ఈ అల్లుడు కల నిజమవుతుంది అంటూ ఆమె మొహం నిండా ముద్దులతో ముంచెత్తాడు. అతడి చేతితో ఆమె వంపు సొంపులను తడుముతున్నాడు. ఆమెకు ప్రాణం పోతున్నట్టు ఉంది. నోటి నుంచి మాటలు రావడం లేదు. శరీరం నుంచి వేడి నిట్టూర్పులు తెలియకుండానే వస్తున్నాయి. ఇక ఆమెను ఎక్కువసేపు అలా ఉంచితే బాగోదని మెల్లగా బెడ్ వద్దకు తీసుకెళ్ళి ఆమెను పడుకోబెట్టాడు. తర్వాత ఆమెను వివస్త్రం చేసి తెల్లటి ఆమె పాలరాతి శరీరం మీదకు విజృంభించాడు. అతడిచ్చే సుఖానుభూతికి ఆమె కళ్ళు అరమోడ్పులవుతున్నాయి. పాపం అత్తగారి అందం ఇన్నాళ్ళ నుంచి అడవి కాచిన వెన్నెలైపోయింది. ఇక నుంచి మాత్రం అలా కానివ్వను. కావలసినంత వరకు అందాలను జుర్రుకొని ఆమెకు కావలసినంత ఆనందాన్ని, సుఖానుభూతిని అందచేయాలి అనుకుంటూ ఆమెని తనివి తీరా మనసు తీరా ఆమె అందాలను తిని తన ఆకలి తీర్చుకున్నాడు. అలా ఎంతసేపు అయిందో తెలియదు. విశాల పూర్తిగా అతడికి దాసోహం అయిపోయింది. అలసిపోయి చెమటలు పట్టిన శరీరంతో
అతడి గుండెల మీద వాలిపోయింది. అతడి ఛాతీ మీద ఉన్న వెంట్రుకలను తన వేళ్లతో తిప్పుతూ, మీ మామ కూడా నాకు ఎప్పుడూ ఇంత ఆనందాన్ని ఇవ్వలేదు అంటూ నిట్టూర్చింది. ఎలా ఉంది అత్త ఈ అల్లుడి పనితనం అంటూ ఆమెను మరింత దగ్గరకు అదుముకున్నాడు శ్రీకాంత్. అప్పటి వరకు లేని సిగ్గుతో ఆమె కళ్ళు వాలిపోయాయి. ఇదేముందత్త, ఇక ముందు ముందు చాలా ఉంది. నువ్వు నేను కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రాత్రులు కూడా మనిద్దరం మేల్కొని అసలు మొహమాట పడకుండా ఒకరినొకరం సుఖాన్ని అందించుకుంటూ ఈ జీవితాన్ని ఇలా గడిపేద్దాం అంటూ లేచి బట్టలు వేసుకున్నాడు. లేచిరా అత్త, భోజనం వడ్డిద్దు కానీ ఈ ఆకలి తీర్చావు, ఇక ఆ ఆకలి కూడా తీరుద్దు కానీ అంటూ బయటకు నడిచాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.